ఎగ్జామ్ ఎలా రాశారు మేడం? ఎగ్జామ్ ఎలా రాశారు అనే కన్నా ఎంత చండాలంగా రాసామని చెప్పచ్చు. అన్ని థియరీ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చేసారు, లెందీ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ లెందీ క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చేయడానికి కూడా నాకు ఇచ్చే 3 hours అసలు దేనికి సరిపోదు. ఎవరైనా ఎక్స్పర్ట్ వచ్చి క్వశ్చన్స్ చేసినా కూడా 3 hours లో ఆ క్వశ్చన్ పేపర్ ఫిల్ చేయలేరు. డైరెక్ట్ సెక్షన్స్ కన్నా ఇండైరెక్ట్ సెక్షన్స్ ఇచ్చిన కనీసం ఒక 20-25 సెక్షన్స్ కూడా రావట్లేదు దాంట్లో. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అని అంటున్నారు కానీ ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనే కన్నా జేసీజీ ఎగ్జామ్ అంటే బాగుంటుందేమో. అప్కమింగ్ లా పాస్ అయ్యి వచ్చిన వాళ్ళ దగ్గర ఇంత సబ్జెక్ట్ ని దేనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అర్థం కావట్లే. అసలు ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్ లాగా అయితే అసలు లేదు. ఏ సబ్జెక్ట్ నుండి టఫెస్ట్ క్వశ్చన్స్ వచ్చింది? అన్ని సబ్జెక్ట్స్ టఫ్ గానే ఉన్నాయండి. ఆ సబ్జెక్ట్ అర్థం అయితేనే దాంట్లోంచి ఎంత కష్టపడినా క్వశ్చన్ తీయగలుగుతారు. కానీ మామూలుగా అయితే అన్ని కూడా ఎంత లెందీ క్వశ్చన్స్ అంటే 3 hours లో ఎంత లెందీ క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చేయడం చాలా కష్టం. ఆన్సర్ వచ్చినా కూడా పెట్టడానికి టైం సరిపోదు. మెయిన్ జూనియర్స్ కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటారా? జూనియర్స్ సజెషన్స్ అంటే ముందు సబ్జెక్ట్ ని అర్థం చేసుకోండి బాగా. సెక్షన్స్ ని ఓపెన్ బుక్ అని చెప్పి సెక్షన్స్ మీద బేస్ చేసుకొని వాటినే మీరు రెడీ అయి ఉండద్దు. సెక్షన్ ఏం చెప్తుంది అన్నది కూడా థియరీకే అర్థం చేసుకోండి. దాని మీద సబ్జెక్ట్ ప్రకారంగానే రండి. సెక్షన్ చూడగానే ఆన్సర్ అయితే దొరకట్లేదు. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటాం, ఇది వేస్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.